ఆఫ్రికా దేశంలో ఒక ప్రాంతం ఉందంట. ఆ ప్రాంతములో ఎప్పుడు వర్షం పడేది కాదంట. ఆ ప్రాంత ప్రజలు ఎంతగానో కరువుతో ఉన్నారు. ఇక ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ పరిస్థితి, ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు తాగే పిల్లలు బతుకుతున్నారంట. అంత భయంకరమైన పరిస్థితి అయిపోయింది. వర్షము లేదు, అక్కడ ఎంతగానో కరువు వచ్చేసింది. ప్రజలంతా అల్లాడిపోతున్నారంట. అటువంటి సమయంలో అమెరికా నుంచి ఒక సేవకుడు ఆ ఆఫ్రికా ప్రాంతానికి వెళ్ళినాడు. హల్లెలూయా. ఆఫ్రికాలో దేశంలోని ఒక ప్రాంతానికి ఆ సేవకుడు అమెరికా నుంచి వెళ్ళినప్పుడు ఆ సేవకునికి ఆ విషయం చెప్పారంట. ఈ ప్రాంతంలో ఎంతో పేదరికం ఉంది, నీరు అనేది చాలా ఇక్కడ కొదువుగా ఉన్నది, చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఆ సేవకుడు చెప్పాడంట, ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తానంటే అక్కడ వారంతా ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో ఆ పాస్టర్ అంటున్నాడంట, రేపు ఈ టైంకి వర్షం పడకపోతే నేను దైవ సేవకుడిని కాదు అని చెప్పాడంట. హల్లెలూయా. ఏమని చెప్పాడండి? ఆ ప్రాంతంలో వర్షమే పడడం లేదు, చాలా కరువుగా ఉన్నారు. కానీ ఆ సేవకుడు ఒక ఛాలెంజ్ విసిరాడు అక్కడ. రేపు ఈ టైం కల్లా వర్షం పడకపోతే నేను దైవ సేవకుని కాదని చెప్పినప్పుడు ఆ నెక్స్ట్ డే మీటింగ్కి ప్రజలంతా వచ్చారంట. ఎందుకు వచ్చారంటే ఇతడు దైవ సేవకుడు కాదని నిరూపించడానికి వచ్చినారు. ఎందుకంటే ఆ సేవకుడు అందరిని చేతులు పైకెత్తమన్నాడంట, అందరితో చెప్పమంటున్నాడంట, ప్రభువా వర్షం ఇచ్చినందుకు నీకు వందనాలు, ప్రభువా వర్షం ఇచ్చినందుకు నీకు వందనాలు అంటే అందరూ ఆ సేవకుని వైపు సీరియస్గా చూస్తున్నారంట. ఆ సమయంలో ఒక సైంటిస్ట్ వెళ్ళి ఆ సేవకుని యొక్క కాలర్ ఇట్లా పట్టుకొని అతనితో అంటున్నాడంట, నీకు ఈ ప్రాంతం విషయం నీకు తెలియదు, ఏమిటంటే భూమి పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో వర్షం పడలేదని చెప్పాడంట. ఎప్పటి నుంచి అండి? భూమి పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో వర్షమే పడలేదు. ఎందుకంటే ఇక్కడ వేడి అంత భయంకరంగా ఉంటుంది. ఆ మేఘాలు ఆ ఫామ్ అయ్యే టైంలో ఆ వేడి వల్ల ఆ మేఘాలు డిసెప్పర్ అయిపోతాయి. కాబట్టి భూమి పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతంలో వర్షమే పడలేదు. ఆ పైన ఆ వాగుల ద్వారా, కాలువల ద్వారా వచ్చే నీళ్ళతో ఇక్కడ ఉన్న ప్రజలు గడిపుతూ ఉన్నారు. ఇప్పుడు అవి కూడా రాలేదు కాబట్టి పేదరికంలోనికి వెళ్ళిపోయినారని చెబితే ఆ దైవ సేవకుడు అంటున్నాడంట సైంటిస్ట్తో, నువ్వు సృష్టి గురించి చెప్తున్నావు కానీ నేను సృష్టికర్త గురించి చెప్తున్నా అంటున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. నువ్వు ఈ సృష్టి గురించి చెప్తున్నావు కానీ నేను సృష్టికర్త గురించి చెప్తున్నానని ఆ దైవ సేవకుడు చెప్పాడంట. అతడు అదే విధంగా చేతులెత్తి ప్రార్థన చేశాడు. మీటింగ్ అయిపోయింది, వర్షం మాత్రం రాలా. ఇక రూమ్కి వెళ్ళిపోయినాడు. రూమ్కి వెళ్ళిన గంట తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయో మేఘాలు తెలియదు కానీ భయంకరమైన వర్షం పడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. 6 గంటలు నాన్ స్టాప్గా వర్షం పడింది. ఆ దైవ సేవకుడు మరలా అమెరికా దేశానికి వెళ్ళిపోయినాడు. ఆ దైవ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత 6 నెలలు కంటిన్యూస్గా ప్రతిరోజు వర్షం పడుతూనే ఉందంట. రోజుకి 2 గంటలు 3 గంటలు ఇట్లా వర్షం పడుతూనే ఉంది. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏం చేశారంటే ఆ వర్షము వరదలైపోయినప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేయాలో తెలియక ఎందుకు ఇట్లా జరుగుతుందని వారు విచారించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు చెప్పారంట, అమెరికా నుంచి వచ్చిన ఒక సేవకుడు ప్రార్థన చేసినప్పుడు ఇది ప్రారంభమైందని చెప్పినప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆ సేవకునికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించి మరలా ఆఫ్రికా దేశానికి పిలిపించి ఆ సేవకునితో మరలా ప్రార్థన చేయించారంట. ఏమనంటే వర్షం ఆగిపోయేలాగా మీరు ప్రార్థన చేయండి అని. హల్లెలూయా. నువ్వు అనుకోనని కార్యాలు చేస్తాడు ఆయన. నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే, ఎడతెగక ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎన్నడూ జరగని భయంకరమైన కార్యాలు చేయడానికి గగనము చీల్చుకొని దేవుడు రాబోతున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తే ఆయన కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు.